సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఎవరికి చెప్పారు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇలా? మీకు చెప్పారా సమీర్ గారు? అంటే ఇది నాకు ఐడియా ఉండాలి కదా. అంటే ఒకటి అందరూ అనుకుంటారు స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ వెరీ ఈజీ, ఏముంది ఇంట్రో చేసుకునేది. దిస్ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. అవును. ఎందుకంటే లైక్ దాని ప్లానింగ్ అయిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్, తర్వాత ఎడిటింగ్, వాయిస్ ఓవర్, దాని టేకింగ్ ఇట్ లైవ్ తర్వాత వచ్చే కామెంట్స్ని టేకింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ లైక్ లైఫ్లో వెన్ యూ హ్యావ్ కిడ్స్ వచ్చే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా చాలా ఇబ్బంది పడేది, కానీ ఆ తర్వాత ఏమైపోయింది అంటే లైక్ నాట్ మచ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్. నాకు ఆల్మోస్ట్ 19,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ఎక్కడో ఒకటో రెండో వచ్చాయండి. అసలు డీల్ ఎలా చేయాలి అన్నది కూడా తెలియదు. సడన్ గా వన్ ఫైన్ డే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అమ్మా, స్టార్టింగ్ లో ఇట్ రియలీ టుక్ అ టాల్ ఆన్ మీ. ఏంటి ఇవి, ఈ నెగిటివ్ ఇంతలాగా ఎలా మాట్లాడతారు, ఇంత రూడ్ గా, ఇంత క్రూడ్ గా ఎలా మాట్లాడతారు అని చెప్పి అప్పుడు టుక్ మల్టిపుల్ పీపుల్ ఫర్ మీ టు యునో సెట్ మీ డౌన్. నాకు మళ్ళీ లేదు, ఈయన చెప్పారు నువ్వు పట్టించుకోకు అని. నాకు ఎక్కడ కోపం వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ ఉండండి, యూ విల్ అండర్స్టాండ్ దెన్ అని. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యాక్చువల్లీ గాట్ యూస్ టు ఆల్ దోస్ థింగ్స్. ఓకే, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే అంటే యాక్సెప్టెన్స్, లైక్ నెగటివిటీని యాక్సెప్ట్ చేయడము, వేరే వాళ్ళు ఏదో అన్నారని చెప్పి. అండ్ సి, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నట్టే ఇది. సో యూ హ్యావ్ ఆఫీస్ పాలిటిక్స్, రైట్? సేమ్ వే ఇది కూడా అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ థింగ్స్. అంతే కదా. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక చేసి వేస్ట్. ఇంత ముందే ప్రిపేర్ చేశారా మీరు ఇదంతా? ఛానల్ అంటే ఛానల్ గురించి ఈయనతో డిస్కస్ చేసి చాలా తక్కువ. ఒకటి ఏంటి అంటే లైక్ చేస్తాను అని చెప్పింది, ఐ సెడ్ ఫైన్. నేమ్ డిస్కషన్ అయింది, ఇది బాగుంటుంది అన్నాను, ఈయనే సజెస్ట్ చేసి షీ సెడ్ yes I'll go with this అని చెప్పి. తర్వాత యాక్చువల్గా ఇలా ఉంటుంది అని మా ఇద్దరికి తెలియదు. అంటే లైక్ చేసుకుంటూ వెళ్ళాలని తనకి తెలుసు తప్ప నెగటివిటీని యాక్సెప్ట్ చేయటం అనేది దేర్ ఇస్ నో ఐడియా. రాలేదు అంటిల్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రాలేదు. జనరల్గా ఏమైపోతుంది అంటే లైక్ వి వర్క్ ఇన్ ద ఆఫీసెస్. లైక్ నేను ఢిల్లీ, గుర్గావ్ అటు కూడా పనిచేసి వచ్చాను. అక్కడ ఎట్లా ఉంటుంది అంటే లైక్ పనిచేస్తుంటాం, పక్క నుంచి మనని ఆబ్వియస్లీ అంటుంటారు, చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ అక్కడ పట్టించుకున్నామంటే విల్ బి ఎ టాస్. సో అందుకని చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. యాక్సెప్ట్, ఇందాక మీరు అన్నట్టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అది యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక ఇంకా మనం ఏం చేయలేము, వీఆర్ డౌన్. మనం ఏంటంటే వీ కెనాట్ గ్రో. సో అట్లా ఇది కూడా అంతే అని చెప్పేవాడిని. లైక్ నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చింది అది అంటే, వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే అండి లైక్ they are all anonymous. They don't come with their original names and all. So వాళ్ళ దీంతో రారు. మామూలుగా అందరూ కాదు, కొంతమంది జెన్యూన్ గా చెప్తారు. నిజంగా రూడ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి, వెరీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు చూడండి. వాళ్ళు యాక్చువల్ నేమ్స్ అంటే యాక్చువల్ గా ఒక్కటే ఐ థింక్ ఐ ఫౌండ్ సచ్ రూడ్ కామెంట్ నాకు వచ్చింది. దట్ వాజ్ రిగార్డింగ్ మై కిడ్స్ అనమాట. ఐ రియలీ అంటే నాకు పిచ్చి ఎక్కేసింది అది చూసి. వెంటనే ఫస్ట్ అంటే అది ఉంటుంది కదా, ఈ మూమెంట్ లో అది తీసేయాలి నా దీని నుంచి అని చెప్పి, అదొక్కటే అలా వచ్చింది. టక్కినవన్నీ బేరబుల్ యాక్చువల్లీ. అంటే దాంతో పోల్చుకుంటే వై లైక్ దిస్, వై నాట్ లైక్ దట్. సి, మనం చేసే ప్రతిదీ యాక్సెప్టెన్స్ అందరికీ ఉంటుందని లేదు, రైట్? నాకు నచ్చినట్టు నేను చేస్తాను, యు టేక్ ఇట్, యు డోంట్ టేక్ ఇట్, దట్స్ అప్ టు యు, రైట్? ఒక మెసేజ్ పంపించాలి అనే దీంట్లో వీడియో చేస్తుంది. అది చేసినప్పుడు సి, ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్, ఒక్కొక్కళ్ళు తీసుకునే మెసేజ్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి దానికి. అట్లాంటప్పుడు ఏంటి అంటే లైక్ ప్రతిదీ పట్టించుకోవాలని లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ఉంటారు లైక్ వెల్ విషర్స్, వాళ్ళు ఇచ్చినప్పుడు లైక్ దాన్ని మనం నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్స్ ఎ గుడ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ప్రతిసారి నువ్వు పూజకి వంట చేసినప్పుడు గాజులు వేసుకో శ్వేత, పూజ రోజు నువ్వు గాజులు వేసుకోవు అని చెప్పంటారు. which even my parents tell me to do that. So okay, next time నుంచి పూజ చేసినప్పుడు గుర్తు పెట్టుకొని ముందర వాళ్ళు అంటారన్న ధ్యాసతో అన్న గాజులు వేసుకుంటున్నా, which is good only. There is nothing wrong in that. ఆ తర్వాత వేసుకోపోయినా ఎవరు అడగరు నన్ను, పూజ అప్పుడు వేసుకో అంటున్నారు, which is okay. అట్లాగా కొన్ని ఇవి తీసుకుంటాను కన్స్ట్రక్టివ్, అదే ఇచ్చిన ఇన్పుట్స్ లోంచి రియలీ విచ్ ఆర్ మీనింగ్ఫుల్, విచ్ హావ్ లాజిక్, ఐ టేక్ దెమ్ ఇన్ టు మై అకౌంట్.
అదర్స్ ఇంకా అన్ని పట్టించుకుంటూ పోతే మనం ఉండలేము కంటెంట్ కదా. మీద ఫోకస్ చేయలేము అవును. అన్నిటి మీద. బట్ సీరియస్లీ అవసరం ఏంటి? వాళ్ళకి ఇష్టం లేదు మీ కంటెంట్, బ్లాక్ చేసో మూవ్ అని అయిపోయి ఇది వెళ్ళిపోవచ్చు నాకు ఈ కదా. రోజుకి అర్థం కాదండి. అది పనిగా అక్కడ కూర్చొని టైం తీసుకొని మళ్ళీ అంత నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ కామెంట్స్ లోకి రిప్లైలోకి వచ్చి రిప్లైలు ఇస్తూ ఉంటారు చాలా ఏ మంది. అంత సరదా ఏంటో అంత పక్కన ఖాళీ ఎక్కడ దొరుకుతుందో ఏ, పక్కనోడి జీవితం మీద మాత్రమే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందని. సి దట్స్ హౌ ద సొసైటీ అంటే నాకేమనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారేమో Correct, అనిపిస్తుంది, విచ్ మైట్ బి వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ their లైఫ్ own lives. They do this. ఇట్ కెన్ హ్యాపెన్ కదా. ఆ Yeah. వేలో కూడా ఆలోచించవచ్చు మనం. సో సర్లేండి, వాళ్ళ బాధకాలను వదిలేద్దాం మనం. అంటే మిగతా 90% పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు కదా. Yes, ఎలాగో 100%. మిమ్మల్ని ఇష్టపడే నాకు వాళ్ళు. నిజంగా ఆ మ్యాటర్ మాత్రం టచ్ చూడండి. నాకు వచ్చే ఒక 100 కామెంట్ లో మహా అయితే ఒకటో రెండో ఉంటాయి. ఏవైతే కొంచెం క్రిటిసైజ్ అవ్వనివ్వండి, నెగటివ్ అవ్వనివ్వండి, Yeah, అలా yeah. ఉంటాయి. బట్ రెస్ట్ ఆల్ ఆర్ మై వెల్ విషర్స్. అండ్ కొంతమంది నోటెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళ కామెంట్ నాకు రాకపోతే నేను వెయిట్ చేస్తా, అరే వీళ్ళది ఇంకా రాలేదేంటి, వీళ్ళది ఇంకా రాలేదేంటి అని. అట్లాగా ఒక 20-30 మంది ఉన్నారనమాట. నాకు వాళ్ళ నుంచి కామెంట్ నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా. చేస్తా. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పారా ఆ విషయం? చాలా సార్లు చెప్తా, They'll feel happy కదా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అని చెప్పి పెడుతూ ఉంటాను అనమాట. Yeah. బికాస్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. దే విల్ బి ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ గానే కాదు, చెప్పా కదా, వాళ్ళు ఏంటంటే ఏమైనా పని చేస్తుంటే, అరే వాళ్ళు ఇలా చేయమని చెప్పారు కదా, నువ్వు ఆవాలు వేసినావు, ఇది దంచి వేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పారు కదా, ఇవన్నీ గుర్తుంటాయి. సో వాడుతూ ఉంటాను. ఓకే. సో ఆ కామెంట్స్ విషయానికి వస్తే, మీరు ప్రతిదీ గమనిస్తారు, మీ గురించి వాళ్ళు ఇష్టపడుతూ మిమ్మల్ని చూస్తుంటారు కదా. ఒకరోజు ఒక సడన్ డే అసలు పూర్తిగా యూట్యూబే లేదు, అలాంటి ఫాలోవర్స్ లేరు, మీకు పూర్తిగా పోయింది, ఏం చేస్తారు? ఎప్పుడైనా జస్ట్ అలా ఆలోచించారా? అండి, ఒకళ్ళు ఎదుగుతున్నాము అంటే ఇది కూడా ఉంటుంది. గ్రాఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే వీ కెన్ గ్రో అగైన్ అనేది ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ. ఈ రోజుకి కూడా ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్కి నేనే పర్సనల్గా వెళ్ళి కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం. ఎందుకు, నేను ఎదుగుతున్నా కదా, నాకు ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, నేను చెయ్యాలా అన్న అసలు ఆ ఫీలింగే ఉండదు. రేపటి రోజున యూట్యూబ్, ఐ మీన్ గాడ్ ఫర్బిడ్ ఏదన్నా అయ్యిందే అనుకోండి, ఐ know what all I did to grow to that stage. Yeah. I'll start from scratch again. There is nothing, నా నీష్ తెలుసు, నా హార్డ్ వర్క్ ఏంటో తెలుసు, నా ఎఫర్ట్స్ ఏంటో తెలుసు, నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారో తెలుసు, నేను మళ్ళీ మొదలు పెడతా. దట్స్ ద కాన్ఫిడెన్స్. దీన్ని మళ్ళీ కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనుకుంటారు, కానీ కాదు, ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అసలు అలా జరగదు అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. జరుగుతుంది అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. తప్పకుండా ఉంటదిలేండి, ఎటు పోదు. నేను ఏదో జస్ట్ క్వశ్చన్. నేను, మీరు నమ్ముతారో లేదో, నిన్న కూడా మా హస్బెండ్ తో నేను ఇదే అన్నా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ సో ఫాస్ట్ కదా, ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అన్ని ఫాస్ట్ గా. మీరు జూలై దాకా ఎక్కడా లేదు, ఐ వాజ్ నోవేర్ టిల్ జూలై. ఆగస్ట్ సెప్టెంబర్ జూలై వరకు కూడా ఐ వాజ్ హ్యావింగ్ 19,000 మే వరకు ఐ వాజ్ హ్యావింగ్ 19,000. సెప్టెంబర్ కి 1 lakh. సో యాస్ గ్రాఫ్ అలా వచ్చినప్పుడు భయం ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక బాధ మన అందరి ఫ్యామిలీస్ లో. సడన్ గా మొత్తం అంతా బాగా జరిగితే తీసుకోలేము, ఎందుకు ఎంత బాగా జరుగుతుంది. టూ మచ్ ఆఫ్ నెగటివిటీని లైక్ మన మైండ్ సెట్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీని యాక్సెప్ట్ చేయలేదు, నెగటివిటీ వచ్చినా పర్లేదు అంటే వై ఐఎమ్ సేయింగ్ నెగటివిటీ ఇస్ దట్ కి మన మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. దట్స్ ఎ నెగటివ్ థింగ్ మనం ఆలోచిస్తుంది, నాట్ పాజిటివ్. పాజిటివ్ అవుతుంది కానీ వీఆర్ థింకింగ్ మోర్ అబౌట్ నెగటివ్. అంటే ఒక రకంగా అది మంచిదే కదండి, అలా కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్. I feel that is the thing that keeps us rooted to the ground. అది కూడా ఉండాలంటారు, కానీ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయలేరు ఆ మూమెంట్ కి. మనం గ్రో అవుతున్నాం, మనం కష్టపడ్డం గ్రో అవుతున్నాం. That is what my concept is. నా చాలా మంది నన్ను అడిగారు, శ్వేత 1 lakh కి నువ్వు సెలబ్రేషన్స్ ఏం లేవా? ఈయన వద్దు శ్వేత, అవసరం లేదు, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ చాలు. గబ్బర్ సింగ్ లో డైలాగ్ ఉంటుంది, ఏమైపోతుందంటే లైక్ టూ ఎర్లీ ఆఫ్ సెలబ్రేషన్స్ మైట్ రిజల్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. మనం చెప్పలేము.